ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి సాక్ష్యం నమోదు. సాంకేతిక పరికరాలు అందించిన కన్జర్వెన్స్ ల్యాబ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు అరెస్టుకు రెడ్ కార్నర్ నోటీస్ ప్రక్రియ వేగవంతం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తొలి సాక్ష్యం నమోదైంది. ఈ కేసులో ఆధారాలు దొరకవని ధీమాతో ఉన్న నిందితులకు పెద్ద జలక్ తగిలింది. మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశమైన పరికరాల సరఫరాకు అనుమానితులుగా ఉన్న రవిపాల్ సాక్షిగా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడంతో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. రవిపాల్తో పాటు చాలా మంది 164 సిఆర్పిసి కింద సాక్షుల వివరాలు వెల్లడించడంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న ప్రధానమైనటువంటి సూత్రధారులకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు దాదాపు 50 మందికి పైగా సాక్షుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా పోలీసులు కన్సర్వెన్స్ ల్యాబ్లో సోదాలు జరిపి పలు కీలక పత్రాలు నిందితులతో పాటు మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. ఫోన్ ట్యాపింగ్ విషయం బయటపడకుండా ఎవరికైనా సాంకేతిక నిపుణులు ఎంచుకున్నారా, పరికరాలు కొనేందుకు ఎవరెవరు రవిపాల్ వెంట వెళ్లారనే విషయాలన్నింటినీ ఆరా తీసినట్లు సమాచారం. రవిపాల్తో పాటు అదే ల్యాబ్లో పనిచేస్తున్న అనంతచారి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారాం, శ్రీనివాస్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎస్ఐబి ఆఫీస్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోన్ ట్యాపింగ్ రూమ్కు ఇచ్చిన ఇంటర్నెట్ కనెక్షన్, వాటికి ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేసిన విధానాన్ని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆధారాలు కోర్టు ముందు పెట్టనున్నారు. దీంతో పాటు ప్రధాన సూత్రధారులైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఆరో నిందితుడు శ్రవణ్ కుమార్ను అమెరికా నుంచి తీసుకురావడానికి సిబిఐ వద్ద ఉన్న బ్లూ అండ్ రెడ్ కార్డు నోటీసులను ఇంటర్పోల్కు అందించేటువంటి ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక రాసి పెట్టుకోండి మిత్రులారా, ఇప్పటిదాకా నిన్నదాకా మనం చూసినాం ఏది విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అవకతవకల విషయంలో కేసీఆర్ వ్యవహారాలు చూసినాం. కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణ వేగవంతం అవుతా ఉంది. ఆ కమిషన్ కూడా జేసీ ఘోష్ ఆధ్వర్యం చంద్రఘోష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్న విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా రేపు మాపు ఖచ్చితంగా ప్రభాకర్ రావును తీసుకొస్తే కనుక ఇక కేసీఆర్ ఫుల్ ఫ్లెడ్జ్ లాక్ అయినట్టు తెలుస్తోంది. కేసీఆర్ను ఖచ్చితంగా బొందబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ బీజేపీని లేపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతున్నట్టు మనకైతే స్పష్టంగా కనబడతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే 3 ప్రధానమైనటువంటి పార్టీలు ఈరోజు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి బెనిఫిట్ అవుతుంది తప్ప 3 పార్టీలకు బెనిఫిట్ కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే 2 పార్టీలు ఉంటే ఐదర్ నువ్వా నేనని కొట్లాడతారు. 3 పార్టీలు ఉంటే ఇబ్బంది అయితే వాస్తవంగా రిజల్ట్ ఎవరికి ఎటు అనుకూలంగా ఉంటుందో చెప్పలే పరిస్థితి ఉంటుంది వాస్తవంగా. సో అందుకే బీఆర్ఎస్ పార్టీని గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు, అవినీతి అక్రమాల విషయంలో ఎప్పటి నుంచో కొట్లాడినాం కాబట్టి దాని ప్రకారం ఈరోజు మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీని కనుక నాశనం చేస్తే మరి బీజేపీ మళ్ళీ ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ కూడా తన స్థానాన్ని కాపాడుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీఆర్ఎస్ను పెద్ద ఎత్తున సమూలంగా నాశనం చేసేదిగా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. కేసీఆర్ను కేటీఆర్ను అరెస్ట్ చేస్తే అసలు బీఆర్ఎస్ను నడిపేటువంటి నాయకుడు ఉండడు అనేది అందరు కూడా అంటా ఉన్నారు. కానీ అక్కడ కేసీఆర్ మాస్టర్ స్ట్రాటజీ ఒకటి నేను మళ్ళీ చెప్తా. ఈ గతంలో కూడా చెప్పిన 2-3 సార్లు, ఇప్పుడు మళ్ళీ కూడా వచ్చింది. దాని గురించి కూడా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మీకు. సో ఇది మొత్తానికైతే మన ఇది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం, సాక్షులకు సంబంధించినటువంటి అంశం.